మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మరొక దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే వందనాలు తండ్రి. నీ ఆత్మ పూర్ణతతో మమ్మల్ని నింపండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద ఉంచండి. మా ఆత్మీయ జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 7వ వచనం. ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. జెర్మియా చాప్టర్ 31 verse 7. పబ్లిష్ ఏ, ప్రేజ్ ఏ అండ్ సే. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాటల కొరకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. మరి దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన మాటల్లో 3 విషయాలు గమనిస్తున్నాం కదండి. ఒకటి ఉత్సాహధ్వని చేయండి అంటున్నాడు, రెండవదిగా ప్రకటించండి, మూడవదిగా స్తుతి చేయండి అని చూస్తున్నాం. మరి రోజు మీరు ఉత్సాహంగా ఉన్నారా? పొద్దున్న లేస్తేనే చాలా హ్యాపీగా లేచారా? లేకపోతే ఏదో దిగులుతో, వేదనతో, బాధతో, అబ్బా మరి ఎందుకు ఇంకొక రోజు వచ్చిందా, మళ్ళీ నేను జాబ్కి వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ ఇంట్లో పనులు చేయాలా, హౌస్ వైఫ్ అయిపోతే, లేకపోతే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, ఇలాంటి బాధతో లేస్తున్నారా? లేకపోతే అమ్మో నేను ఇవన్నీ నా మీద భారం ఉంది, ఇది నా బాధ్యత కాబట్టి నేను చేయాలని ఉత్సాహంగా అన్ని పనులు చేసేవారుగా ఉన్నారా? ఉత్సాహంగా ఉండడం అనేది దేవుడిచ్చే కృప అండి. ప్రతిరోజు మరొక దినాన్ని మన జీవితంలో చూడగలుగుతున్నాము అంటే అది కేవలం దయ. తెలుసు కదండి, చాలామంది నిద్రలోనే మరణించే వాళ్ళు ఉన్నారు. రాత్రి పడుకుంటే పొద్దున్న లేయలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కానీ ఈరోజు మరొక దినాన్ని మనం చూస్తున్నామంటే ఇది దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన అవకాశం. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి దినాన్ని బట్టి మనం ఉత్సహించే వారిగా ఉండాలి, ఆనందించే వారిగా ఉండాలి, అని మహిమపరిచే వారిగా ఉండాలి. అయ్యా మరొక దినాన్ని నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలని ప్రతిరోజు మనం దేవుని స్తుతించే వారిగా, గణపరిచే వారిగా, మహిమపరిచే వారిగా ఉండాలి. మరి తెల్లవారుజామున లేచి చూసినట్లయితే పక్షులన్నీ కూడా ఎంత కోలాహలం చేస్తుంటాయి. పక్షులన్నీ ఆ టైంలో లేచి దేవుని స్తుతిస్తుంటాయండి. మరి సృష్టికర్త చేసినటువంటి అద్భుతాన్ని బట్టి ఆ వేకువజాములో, ఉదయకాల సమయంలో పక్షులన్నీ కూడా దేవుణ్ణి మరి స్తుతిస్తుంటాయి. మనం చాలాసార్లు పొద్దున పూట వినగలుగుతాం ఆ పక్షుల కోలాహలాన్ని. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. కాబట్టి ఒక పక్షులే అంత కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడిగా, మన పరలోకపు తండ్రిగా మనం ఎంత దేవుని స్తుతించవలసిన వారిగా ఉన్నాము, అలాగే ఉత్సాహించవలసిన వారుగా ఉన్నాము. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏ ఏ పరిస్థితులు మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండకుండా చేస్తున్నాయండి? కొన్ని పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో, మనం ఉత్సహించకుండా దేవుడు చేసిన కార్యాలు బట్టి ఉత్సహించి ఆనందించాల్సిన మనలో చాలాసార్లు సాతాను ఇది జరగలేదు కదా, అది అవ్వలేదు కదా, ఇది చేయలేదు కదా, ఇలా ఎన్నో క్వశ్చన్ మార్క్స్ తీసుకొచ్చి మనం ఉత్సహించాలనుకున్నవి కూడా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్నారేమో మీరు కూడా. ఒకసారి ఆలోచించండి. ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో విషయాల్లో మేలు చేశాడు. కాబట్టి నాకు ఏది అసాధ్యం కాదు, నేను ఏదైనా నా దేవుడు చేస్తాడని ఉత్సహించేవారుగా ఉన్నామా, లేకపోతే నిరుత్సాహపడేవారుగా ఉన్నామో ఈరోజు మనల్ని మనం మరి ఆలోచించాలి, ప్రశ్నించుకోవాలి. రెండవదిగా మనం ఉదయం లేచిన తర్వాత ఉత్సాహంగా కానీ దేవుని స్తుతించగలిగినామంటే రెండోది ఏం చేస్తాం తెలుసా? ప్రకటించగలుగుతాం. ఏం ప్రకటించాలి? ఈరోజు నువ్వు ఉత్సహిస్తున్నావు, కారణం దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి, దేవుళ్ళలో ఉన్న ఆనందాన్ని బట్టి. ఎంతోమందికి ఈ గొప్ప ఆనందం లేదు, ఎంతోమందికి ఈ గొప్ప ఓదార్పు లేదు. కాబట్టి వాళ్ళు ఇతరులతో ఏం మాట్లాడలేకపోతున్నారు. కానీ నువ్వు అనుభవిస్తున్నావు కదా ఈరోజు దేవుడి యొక్క రుచి ఏంటో, దేవుడి యొక్క గొప్పతనం ఏంటో. మరి నువ్వు ప్రకటించాల్సిన భారం నీ మీద ఉంది కదా. మరి దేవుడి గురించి ఇతరులతో పంచుకోవాల్సిన పరిస్థితి నీది కాదా? నీ జీవితంలో ఎన్నో మేలులు అనుభవించావు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసావు, నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావు అంటే ఇతరులకు కూడా గొప్ప దేవుని పరిచయం చేస్తే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు యేసయ్య ప్రేమను తెలుసుకుంటారు. వాళ్ళకున్న పరిస్థితులను వాళ్ళు కూడా జయించి మనలాగే ఉత్సహించగలుగుతారు. అందుకనే దేవుడు ప్రకటించండి అంటున్నాడు. ఎప్పుడైనా దేవుడు మనకు చేసినటువంటి మేలునండి మనం ఇతరులతో పంచుకోవడం చాలా ఆశీర్వాదం. ఎందుకంటే ఒకరి గురించి ఒకరు మనం మేలు పంచుకున్నప్పుడు ఎదుటి వాళ్ళలో విశ్వాసం బలపడుతుంది. మనం ఎప్పుడు కూడా అందరితో మనకున్న కష్టాలు, బాధలే పంచుకుంటూ ఉంటాం. పాపం ఎదుటి వాళ్ళకున్న ఉత్సాహం కాస్త తగ్గిపోయే విధంగా పంచుకుంటూ ఉంటాం. అలాగే వాళ్ళు కూడా నిరుత్సాహపడే విధంగా మాట్లాడేస్తుంటాం. కానీ మనం ఎప్పుడు మాట్లాడినా ఎలా ఉండాలి తెలుసా? దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేసినాడు, తప్పకుండా మీ జీవితంలో కూడా చేస్తాడని ప్రకటించగలిగితేనండి ఎదుటి వాళ్ళ జీవితాలని కూడా మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం.
మరి ఈరోజు మీరు ఉదయకాల సమయంలో ఎవరైనా కలుసుకుంటే దేవుడు మీ జీవితంలో ఏ ఏ మేలు చేశారో దయచేసి వాళ్ళతో పంచుకోండి. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి. నా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు, చెయ్యగలడు అని చెప్పే విధంగా మనము వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆత్మీయంగా ముందడుగు వేయడానికి మనం సహాయకులం అవుతాము. వాళ్ళు కూడా బలపరచబడతారు దేవుళ్ళో, ఆత్మీయంగా వాళ్ళు కూడా ముందుకు సాగగలుగుతారు. ఇలా మనం ఉత్సాహంగా ఉండి ప్రకటించగలిగిన వారమైతే మూడవదిగా జరిగేది ఏం తెలుసా? స్తుతి. ఈరోజు నువ్వు ఉత్సాహంతో అలాగే ప్రకటించగలుగుతున్నట్లయితే అనేక మంది జీవితాలలో అనేక మంది నోట్లో ఏమంటుంది తెలుసా? దేవుని స్తుతించేవారుగా ఉంటారు. ఎలా ఉంటారు దేవుని స్తుతించేవారుగా అంటే, నువ్వు ఏ దేవుని అయితే పరిచయం చేసావో ఆ దేవుడు మరి అసమానుడైన దేవుడు. వాళ్ళ జీవితాల్లో కూడా అసాధ్యకరమైనటువంటి ప్రతి పరిస్థితిని సాధ్యం చేసినప్పుడు, వాళ్ళ జీవితాల్లో కోల్పోయిన సమస్తాన్ని వాళ్ళు రెండంతలుగా తిరిగి పొందుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఉత్సాహం, వాళ్ళలో ఉన్న సంతోషం మనం పట్టుకోగలుగుతామా అండి? బేర్ చేయలేం కదా. అంత ఆనందముతో వాళ్ళు పంచుకుంటున్నప్పుడు మనము కూడా కలిసి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటాం. స్తుతి ఏం చేస్తుందంటే పరిస్థితుల్ని మార్చేస్తుందండి. మరి దేవుణ్ణి స్తుతించడం చాలా అవసరం. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం, ప్రభు అది ఇస్తావా, ఇది ఇస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా, ఇది ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు అంటావు. కానీ ప్రభు ఇన్ని మేలు చేసావే, నా చిన్నప్పటి నుంచి నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లోకి నాకు సహాయం చేసావు, ఎన్నో విషయాల్లో మేలు చేసావు, ఇది నీకు అసాధ్యం కాదు కదా నాయన అని చెప్పగలిగితే మన ప్రార్థన ఎంత బాగుంటుందండి. చాలాసార్లు ఇలాంటి ప్రార్థన మనం చేయము. ఏం చేస్తాం, ప్రభువా ఇన్ని రోజులు ఏంది అడిగినా ఇది ఇవ్వట్లేదు ఎందుకు, అది చెయ్యట్లేదు ఎందుకు అంటాం. ప్రభువా ఆ రోజు ఎంత గొప్ప అద్భుత కార్యం చేసావు కదా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే నాకు సహాయం చేసావు కదా నాయన, మరి ఈ రోజు కూడా నువ్వే సహాయం చేస్తావని దేవుడు చెప్తే ఎంత కృతజ్ఞతతో కూడిన ప్రార్థనగా ఉంటుంది మన ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన అనేది దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలండి. స్తుతి పరిస్థితుల్ని మారుస్తుంది, మన సిచ్యుయేషన్స్ని తారుమారు చేస్తుంది. మరి ఎరికో ప్రాకారపు గోడల గురించి మనందరికీ బాగా తెలుసు, చాలా స్ట్రాంగ్ వాల్స్ జెరికోవి. అయితే దేవుడు ఏం చెప్పినాడు, మీరందరూ కూడా 6 రోజులు మౌనంగా తిరుగుతూనే ఉండండి, కానీ 7వ రోజు మీరు ఉత్సహించండి, ఆర్భటించండి, స్తుతించండి, ఆ ఎరికో గోడలు పడిపోతాయి అని చెప్పాడు. లాజిక్గా ఆలోచిస్తే ఏమైనా సాధ్యమా అండి? ఎరికో స్ట్రాంగ్ వాల్స్ని ఎవ్వరు ఎదిరించలేరని ఎంత ధీమాగా ఉన్నాడు ఆ ఎరికో రాజు, అక్కడ ఉన్న ప్రజలు. అలాంటిది ఇజ్రాయెల్ ప్రజలు ఏ యుద్ధము చేయలేదండి, వాళ్ళు గోడలేం పగలగొట్టలేదు, కూల్చలేదు. కేవలం 7వ రోజు దేవుడు వాళ్ళకి చెప్పినట్లుగా 6 రోజులు మౌనంగా తిరిగాడు. 7వ రోజు మాత్రం వాళ్ళు తిరిగినప్పుడు ఆర్భటిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎరికో గోడలన్నీ కూడా కూలిపోయినాయంట. కాబట్టి స్తుతి ఏం చేస్తుంది? పరిస్థితుల్ని తారుమారు చేస్తుంది. స్తుతి ఏం చేస్తుంది? ఎరికో లాంటి వాల్స్ని సహితం కింద పడే విధంగా చేస్తుంది. ఈరోజు నువ్వు ప్రార్థనతో ఏదైనా సాధించలేకపోతున్నావు అంటే స్తుతించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి. స్తుతి కేకల ద్వారా నీ ఎదుట అడ్డుగా నిలబడినటువంటి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు కావచ్చు, ఎరికో లాంటి మరి గోడలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా దేవుడు క్రూరద్రోస్తాడు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో గొప్ప అద్భుతం చేస్తున్నారు. యుద్ధము చేయకనే, ఆ యొక్క వాల్స్ పడగొట్టకనే వాళ్ళు స్తుతిస్తూ ఉంటే, వాళ్ళు ఆర్భటిస్తుంటే ఆ ఎరికో వాల్స్ అన్ని అలాగే కూలిపోయినాయి అనమాట. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏవైతే అడ్డుగా నిలబడి ఉన్నాయో, మరి ఆ వాల్స్ అన్ని కూల్చివేయబడాలి అంటే నువ్వు దేవుడి సన్నిధిలో స్తుతించాలి. దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. కాబట్టి మొదటిగా ప్రతిరోజు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి దినాన్ని బట్టి మనం ఉత్సహించే వారిగా ఉండాలి. ఉత్సాహంగా ఉన్నటువంటి మనము అనేకులకి దేవుడి ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలి. మూడవదిగా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. నువ్వు ఇతరులతో పంచుకున్నప్పుడు వాళ్ళు నువ్వు కలిసి దేవుని స్తుతిస్తారు. కాబట్టి అదెంతో జాయ్ఫుల్గా ఉంటుంది మన హార్ట్స్లో, అలాగే వాళ్ళ హార్ట్స్లో. అంతేకాకుండా స్తుతి ద్వారా ఎరికో గోడలు కూల్చబడినట్లుగా ఈరోజు మీ జీవితాల్లో ఏవైతే కూల్చబడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో, తొలగకుండా మీ మార్గాలు అడ్డుగా ఉన్నాయో అన్నీ కూడా దేవుడు తీసేసి, దేవుడు తన మహా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేయడానికి నిలబడి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థిద్దాము, అలాగే దేవుని స్తుతిద్దాము, అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతి ద్వారా పరిస్థితులు మార్చుకోవచ్చు అని మాకు తెలియజేసావు తండ్రి. మేము ఇన్ని రోజులు స్తుతించకుండా చాలాసార్లు గొనిగేవారుగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈరోజు నుంచి మేము ఉత్సహించడానికి, నిన్ను ప్రకటించడానికి, స్తుతించడానికి మా అందరి మనసులు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.